సార్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ మొదలు, కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు, విచారణ కమిషన్ల ముందే స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇక మొత్తానికి కేసీఆర్కు నలువైపులా కూడా ఉచ్చు బిగించే విధంగా ఈ ప్లాన్ చేసింది గవర్నమెంటు. ఏంది? ఫోన్ ట్యాపింగ్, ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకో దిక్కు ఈ విద్యుత్ కొనుగోలు పైన జరిగిన అక్రమాలు. ఈ మూడు విషయాలలో కేసీఆర్ నిందను ఆరోపణలు అయితే ఎదుర్కొంటా ఉన్నాడు. ఎదుర్కొన్నప్పటికీ కేసీఆర్ను జైల్లో పెట్టడం అంత సాధ్యమవుతుందా? అంత సులభతరం అవుతుందా కాదా అంటే, ఇప్పుడు ఏదో ఈవిడ కేసీఆర్ను లేపి కేసీఆర్ను ఎవరు అడ్డుకోలేరు, కేసీఆర్ని ఏం చేయలేరు అని చెప్పనీకి ఉండదు. ఎందుకంటే తప్పు చేస్తే కేసీఆరే కాదు, దేవుడు దిగొచ్చినా కూడా ఎవరు ఆపలేరు. ఎవరికైనా కూడా, ఎంతటి వ్యక్తికైనా కూడా శిక్ష పడాల్సిందే. తప్పు చేస్తే శిక్షలు తప్పవు. తప్పు చేస్తే ఆ జైలు, ఆ గోడలు, ఊచలు లెక్క పెట్టడం అనేది తప్పదు. కాకపోతే ఒక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజకీయ, నేను ప్రతిరోజు అంశం వస్తుంది జైలు అంశం కనుక ప్రతిరోజు చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులకు శిక్షలు పడవు. కేవలం అంటే ఆరోపణలు మోపబడతారు, జైలుకు పోతారు, బెయిల్ మీద బయటకు వస్తారు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసు ట్రయల్కి వచ్చినాడు శిక్ష వేయాలా లేకపోతే కేసు కొట్టుడు వేయాలా అనేది జడ్జి పైన డిపెండ్ అవుతుంది. ఈ క్రమంలో ఈ బడా రాజకీయ నాయకులకు ఎవరికి కూడా శిక్షలు పడవు. నాడు ఎప్పుడో కూడా సల్మాన్ ఖాన్, మీ అందరికీ తెలిసిందే, జింకలను చంపినని ఇద్దరు వ్యక్తులపైన రాత్రి మద్యం మత్తులో కారెక్కించిన అనేది ఉన్నది, అది జరిగింది. ఇంతవరకు సల్మాన్ ఖాన్కి శిక్ష పడలే. గాలి జనార్దన్ రెడ్డి కొన్ని వేల కోట్లు అక్రమాలు దోసుకున్నాడని, బాత్రూంలో కూసునే పైకాన కుండి గుట్ల బంగారుదే అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు అది తేలలే, ఏం కాలే, శిక్ష పడలే. జగన్మోహన్ రెడ్డి 16,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న ఆరోపణ ఉన్నది. ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడలే. ఓటుకునేటి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి కేసు ట్రయల్కి రాలే, రేవంత్ రెడ్డికి శిక్ష పడలే. ఇది ఇట్లనే అయిపోయింది. నారా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్నాడు. నారా చంద్రబాబుకు శిక్ష పడదు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ వీళ్ళు అత్తగారింటికి పోయినట్టు ఇట్లా జైలుకు పోతారు, మళ్ళా ఇట్లా బెయిల్ తీసుకొని అట్లా బయటకు వస్తారు తప్ప వీళ్ళ కేసులు ట్రయల్కు రావు. ట్రయల్కు వచ్చినా వీళ్ళకి శిక్షలు పడవు. గుర్తుపెట్టుకోండి. ఇదే బడా రాజకీయ నాయకులకి ఈ వ్యవస్థలో శిక్షలు పడవు. అట్లా పడాలంటే ఇట్స్ వెరీ రేర్, చాలా రేర్. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది, బయటికి వస్తుంది, వచ్చిన తర్వాత హుందాగా తిరుగుతుంది, శిక్షలు పడవు. ఇది ఖాయం. కేజ్రీవాల్కి శిక్ష పడదు, ఇది ఖాయం. రేపన్న రోజు ఇన్ కేసు ఒకవేళ కేసీఆర్ ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోయి బెయిల్ మీద బయటికి వచ్చినా కూడా కేసీఆర్కు శిక్ష పడదు. రాజకీయ నాయకులకు శిక్షలు పడవు జైళ్ళలో, గుర్తుపెట్టుకోండి. శిక్షలు ఏమన్నా పడాలి, యావత్ కారాగార శిక్ష అనుభవించాలో లేకపోతే జైలు పాలు కావాలంటే అదొక సామాన్యులకే అవుతుంది. సామాన్యులకు మాత్రమే సాధ్యం అది జైల్లో గడపాలంటే ఎక్కువ రోజులు. వీళ్ళకేం తక్కువైంది? వాళ్ళకి డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు, పేరున్నోళ్ళు అన్నీ వాళ్ళ గ్రిప్లో ఉంటాయి కదా. ఇక మొత్తానికి కేసీఆర్ అంశం అయితే ఈ విధంగా ఉన్నది. కాళేశ్వరం డిజైన్లు మార్చింది ఎవరని క్వశ్చన్ చేసిరట ఇక జస్టిస్ గారు. పనులు అంచనాలు ఎందుకు పెరిగినాయి? కాంట్రాక్టర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారట. రిజర్వాయర్ల పనులు ఆగమాగం ఎందుకు చేసిండ్రు? డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్లో బ్యారేజీల మెయింటెనెన్స్ను ఎందుకు చేపట్టలే? విచారణకు హాజరైన ఎలాంటి నవయుగ అఫ్ఘాన్స్ ప్రతినిధులు కూడా వీళ్ళందరూ కూడా హాజరయ్యారట. నాటి ప్రభుత్వం తొందర పెట్టడం వల్లే ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందని కూడా వాళ్ళు రిప్లై ఇచ్చారట. ఈ నెలాఖరు కల్లా పూర్తి వివరాలు ఇవ్వాలని జస్టిస్ ఘోష్ గారు ఆదేశాలు జారీ చేసి ఎవరికి? ఎలాంటి నవయుగ అండ్ అఫ్ఘాన్స్ వీళ్ళందరి ప్రతినిధులకు. ఇక కేవలం ప్రభుత్వం తొందర పెట్టడం వల్లనే కూడా, నాటి ప్రభుత్వం తొందర పెట్టడం వల్లనే దెబ్బ వీళ్ళు పనులు చేసిరని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారట. ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడొచ్చు. 25 మందితో ఏపీ కేబినెట్, సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ ప్రమాణం. హాజరైన మోదీ, అమిత్ షా, నడ్డా. మినిస్టర్ బెర్త్లో టీడీపీ 20, జనసేనకు 3, బీజేపీకి 1. 13 మంది ఓసీ, 7 బీసీ, 2 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచి ఒక్కొక్కరికి కూడా అవకాశం దక్కింది. తిరుమలకు చంద్రబాబు నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక చూడొచ్చు ఇక్కడ ఫైల్లో, ఫోటోలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. రైట్. టెట్లో డబుల్ పాస్, రెండింతలు పెరిగిన పాస్ వర్సిటీజీ.
పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% క్వాలిఫై అయినరు. ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఒకసారి డిఎస్సికి నో ఫీజు, క్వాలిఫై కానులకు వచ్చేసారి ఫ్రీగా టెట్కు అప్లై చేసుకునే ఛాన్స్ కూడా కల్పించినట్టు. ఇక బుధవారం హైదరాబాద్లో టెట్ ఫలితాలను రిలీజ్ చేస్తున్న ఇక రేవంత్ అన్న సర్కారు భూమి మల్లారెడ్డి కబ్జా 33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ చేసిందట. హైకోర్టుకు నివేదిక అందజేత ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన. ఇక ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలి, సర్కారు భూమి 33 గుంటల దాకా మల్లారెడ్డి కబ్జా పెట్టినని ఇక నిర్ధారణ చేసిందట. ఇక చూడాలి మల్లారెడ్డి కూడా ఇక ఉచ్చు బిగుసుకున్నట్టే అనిపిస్తుంది. టీడీపీలకు పోయే అవకాశాలు ఉన్నాయి ఈ కేసులని గోళలను తప్పించుకొని, కానీ వార్తలు వచ్చినప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్ని కొనసాగుతుండు. చూడాలి మరి ఏమవుతుందో, ఇక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది. బుక్స్, యూనిఫామ్స్ గవర్నమెంట్ స్కూలు స్టూడెంట్స్కు అందజేసిన ప్రభుత్వం 11,65,999 మంది విద్యార్థుల కోసం అందుబాటులో నోట్బుక్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న బడులు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు తొలి రోజే పుస్తకాలు, యూనిఫామ్స్ అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు, ప్రైవేటు బడులు తెరుచుకున్నాయి. 69 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత బుధవారం స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడుల్లో తొలి రోజు పండుగ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లో పిల్లలకు పుస్తకాలు, నోట్బుక్స్, ఒక జత యూనిఫామ్ అందించారు. దీంతో పిల్లలు ఆనందం వెల్లువిరిసింది. సర్కారు స్కూళ్లలో ఎన్రోల్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందట. 317 జీవోపై అప్లికేషన్స్లో లోకల్ స్టేటస్. ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తుకు సర్కారు ఛాన్స్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల స్పాస్లకు కూడా ఆప్షన్ ఇచ్చిందట. ఇక కువైట్లో ఘోరం, బిల్డింగ్లో మంటలు, 49 మంది సజీవ దహనం. ప్రాణాలతో ఉండగానే ఆ బిల్డింగ్లో మంటలు రేగడం వల్ల 49 మంది సజీవంగా దహనం అయ్యారట. మరో 50 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి కూడా వెల్లడి చేశారు. ఈ వార్త నిన్న మొన్న బాగానే వైరల్ అయింది, మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ అంతా కూడా అగ్ని ప్రమాదం వల్ల మొత్తం బిల్డింగ్ అంతా కూడా కాలిపోయింది. 49 మంది అందులో బతికుండగానే చచ్చిపోయారు. ఎక్కువ శాతం మంది కూడా మన ఇండియాకి చెందిన వాళ్ళే ఉన్నారట.